డిఎస్సి పైన ఇవాళ వైసీపీ ఆందోళన చేసింది. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని సిట్ నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఏపీఎస్సిసిలో అవకతవకలు జరిగినాయని సిట్ నివేదిక ఇచ్చింది. అది ప్రూవెన్, అక్కడ జరిగిపోయింది. ఏమీ లేని దాన్ని డిఎస్సి ఎగ్జామినేషన్స్లో చాలా పారదర్శకంగా జరిగి దాదాపు సంవత్సర కాలంగా ఉద్యోగాలు చేసుకుంటూ చాలా కష్టపడి ఈ రోజున ఒక్కరు కూడా మరి మాకు అన్యాయం జరిగింది అనేది చెప్పని పరిస్థితిలో ఇవాళ వాళ్ళు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటే ఇది కేవలం మనకి ఇవాళ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గంట గంటకి ఇవాళ ఒక బులెటిన్ లాగా అభివృద్ధి మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఒకవైపున నిన్న సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతి దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. ఒకవైపున పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుంది. మరొక వైపున అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలన్నీ ఓపెనింగ్ జరగబోతున్నాయి. ఈ రకంగా ఇవాళ రోడ్లు ఎక్కడ చూసినా మరి రోడ్లు, మంచినీటి వసతులు, అదేవిధంగా వాళ్ళు ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వెళ్ళారు. అటువంటిది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుని ఇవాళ మరి ఫస్ట్ తారీఖునే జీతాలు అందించడమే కాకుండా 4,000 రూపాయల పింఛన్ని ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఇళ్లకి తీసుకెళ్ళి అందించడమే కానివ్వండి, మరి తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వేయటం కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానివ్వండి, ఈ రకంగా మరి బీసీలకి వాళ్ళకి పథకాలు వర్తించటం కానివ్వండి, అటు డెవలప్మెంట్ ఇటు సంక్షేమాలు ఇవన్నీ జరిగేవి ప్రజల దృష్టికి వెళ్లకుండా మళ్లించటం కోసం కేవలం వీళ్ళు అలా బురద జల్లి దాన్ని కడుక్కోమన్నట్లుగా ఈ డిఎస్సిని తెర మీదకి తీసుకొచ్చి వాళ్లే ఫెయిల్ అయ్యే పరిస్థితి మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఇప్పటికే వాళ్ళెవరు పట్టించుకోవట్లేదు డిఎస్సి మాట్లాడితే. ఎందుకంటే ఇవాళ వాళ్ళు పరీక్ష రాసిన వాళ్ళు 1,00,000 మంది ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సికి రెడీ అవ్వమని చెప్తున్నారు. స్లోగా ఒక్కొక్కరు వెళ్ళి దాని పనిలో పడ్డారు. మనం జాగ్రత్తగా కష్టపడితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, మనం కూడా దాంట్లో రేపు ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ అని చెప్పి. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఇవాళ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నామంటున్నారో వాళ్ళంతా కూడా యువకులు కాదు, వాళ్ళంతా వైసీపీ అని చెప్పుకునే ఒక పెయిడ్ బ్యాచ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. అమరావతి విషయంలో నేను సీడ్ యాక్సిస్ రహదారి ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. అమరావతిలో బిల్డింగ్స్ కూడా స్పీడ్గా జరుగుతున్న పరిస్థితి. కానీ పేర్ని నాని కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, అది పైపోయినటువంటి సొగసులే తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏమి జరగట్లేదు అని చెప్పి విమర్శ చేసిన పరిస్థితి. దీని మీద అది ఎంత క్వాలిటీతో ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో మీరు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. మీరు పరదాలు మాటున మరి మీరు కేవలం ఇళ్లల్లో కూర్చుని మరి ఆ రోజున 5 సంవత్సరాలు కూడా మీరు కటకటాల మాటున బయటకు వస్తే చెట్లను కొట్టేసి మరి పరదాల చాటునే బయటకు వచ్చారు. రాలేదు అసలు దాదాపుగా బయటికి రాండి. ఇవాళ మేము ప్రతిపక్షం అని చెప్పుకుంటూనే కనీసం ఇప్పుడైనా బయటకు వచ్చి బయట ఏం జరుగుతుందో చూస్తే మీకు డెవలప్మెంట్ అనేది కళ్ళకు కనబడుతుంది. అది ప్రజలకు కనబడటం కూడా మీకు ఇష్టం లేక ప్రజల కళ్ళకి గంతలు కట్టాలని మీరు చూస్తే మీరు గంతలు కట్టుకుని కూర్చోండి, కానీ ప్రజలు మాత్రం గంతలు కట్టుకోరు. వాళ్ళకి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉంది. స్థానిక సంస్థలు జరగబోతున్నాయి త్వరలో అని చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ సంకేతం ఇచ్చిన పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఎలా ఉండబోతుంది స్థానిక సంస్థలు? ఈ రోజున దీనికి ఒక చక్కటి సంకేతం మనం జిల్లా పార్టీ ఆఫీసుని బ్రహ్మాండంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఆఫీసుని శంకుస్థాపన చేసుకోవటం, రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలో ఇది పూర్తయి లోకేష్ గారి చేతుల మీదుగా మరి బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసుకోవాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ పూజలు చేయటం జరిగింది. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రజలకు కనబడుతున్నాయి. 1-2 వాళ్ళ అనుకున్నది అంటే మనం కొత్త పింఛన్లు కానివ్వండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పింఛన్లు తీసేశారు, అవి ఇవ్వాలనేది కోరిక ప్రజల్లో ఉంది. అదేవిధంగా కొన్ని చిన్నవి తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం మామూలుగా లేదు. అటువంటిది గాడిలో పెట్టి ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, ఫస్ట్ తారీఖునే మరి జీతాలు ఇవ్వటం, పింఛన్లు ఇవ్వటం, ఉద్యోగులకి జీతాలు, ఇటు సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, గ్యాస్ సిలిండర్లు, మరి పథకాలు అన్నీ అమలు జరపడం, ఇవన్నీ కూడా
ఎంతో మరి విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా అది చంద్రబాబు నాయుడు గారికి ఇది కూటమి పాలన, జనసేన పవన్ కళ్యాణ్ గారి మరి అండదండలు, అదేవిధంగా అక్కడ మోడీ గారు మనకి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి రేపు అది స్థానిక సంస్థల్లో వాళ్ళు చేసి చూపిస్తారు విజయాన్ని.